శంబాల ఈ పదం మనం చాలా దగ్గరలో వింటాం. ఆ రీసెంట్గా వచ్చినటువంటి మూవీస్లో కూడాను ఈ శంబాల అనేటటువంటి పేరు రావడంతో జనాలందరూ అసలు వాట్ ఈస్ ద శంబాల అని సెర్చ్ చేయడం మొదలుపెట్టారు. కాబట్టి సో అసలు ఈ శంబాల నగరం ఏంటి, అసలు ఈ శంబాల అంటే అది ఎక్కడుంది, అసలు అది ఒక ఊరా లేదంటే అది ఒక సపరేట్ ఒక గ్రహంలో ఉందా అనేటటువంటి విషయాలు చాలామంది డౌట్స్ ఉన్నాయన్నమాట. అండ్ అంతేకాకుండా మనగా చూసుకున్నట్లయితే ఈ శంబాల నగరం అసలు ఎక్కడుంది, అసలు ఈ శంబాల నగరంలో ఉండేటటువంటి మనుషులు ఎలా ఉంటారు, అండ్ అంతేకాకుండా మన పురాణ ఇతిహాసాల్లో ఈ శంబాల నగరం గురించి అసలు ఎందుకుంది, అండ్ అంతేకాకుండా రెండో ప్రపంచ యుద్ధానికి కారకుడు అయినటువంటి అడాల్ఫ్ హిట్లర్ ఈ శంబాల నగరాన్ని వెతకమని కొంతమంది సైనికుల్ని ఎందుకు పంపించాడు, ఇలాంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈరోజు మన వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాం. అండ్ అలానే ప్రీవియస్గా నేను చేసినటువంటి కర్ణ లైఫ్ స్టోరీ సంబంధించినటువంటి వీడియోస్ కూడా కొన్ని కామెంట్స్ రావడం జరిగింది. సో దానికి సంబంధించినటువంటి రియాక్షన్స్ని కూడాను ఈ వీడియో ఎండింగ్లో చూపిస్తారనమాట. ఇంకెందుకు ఆలస్యం, నా పేరు శివ, వెల్కమ్ టు సాస్ టీవీ. శంబాల నగరం ఇది కానీ మనం కానీ గూగుల్లో కానీ ఎక్కడికైనా వెళ్ళేసి శంబాల నగరం అని సెర్చ్ చేసామంటే మనకు ఆ లొకేషన్ చూపించదు అనమాట. బట్ దీనికి సంబంధించినటువంటి చాలా పురాణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మనకు వెంటనే గూగుల్ అయితే చూపిస్తుంది. సో అందులో మనం ముఖ్యంగా చూసుకున్నట్లయితే రామాయణంలో కూడాను మనకి శంబాల నగరం గురించి ప్రస్తావన వచ్చింది. సో రామాయణంలో బాలకాండని మనం కానీ చూసుకున్నట్లయితే విశ్వామిత్రుడు రాముడిని లక్ష్మణుని తీసుకెళ్తాడనమాట. సో వెళ్ళేటటువంటి దారిలో సిద్ధాశ్రమం దగ్గర ఆగుతారు. సో ఆ సిద్ధాశ్రమంలో కూర్చొని విశ్వామిత్రుడు వచ్చి తపస్సు చేస్తాడు. సో ఆ తపస్సు చేసిన తర్వాత ఆయనకి జ్ఞానం అనేది లభించింది అనేటటువంటి విషయాన్ని మనకి బాలకాండలో ప్రస్తావించడం జరిగింది. సో ఈ సిద్ధ ఆశ్రమం ఎక్కడుంది అంటే శంబాల నగరం అనే ప్రస్తావన అక్కడ మొదలైంది. అలానే మనగా చూసుకున్నట్లయితే మహాభారతానికి సంబంధించినటువంటి కొన్ని ఏరియాస్ లో కూడాను ఈ శంబాల నగరం గురించి ప్రస్తావన ఉంది. నార్మల్గా మనగా చూసుకున్నట్లయితే యుగాలు అన్నవి 4: సత్యయుగం, త్రేతాయుగం, ద్వాపర యుగం అండ్ ప్రస్తుతం మనం ఉంటున్నటువంటి కలియుగం. సో ప్రతి యుగానికి ఒక అంతం అనేది ఉండాలి. సో అదేవిధంగా ఈ కలియుగం అంతం అవ్వడానికి వచ్చేటటువంటి వ్యక్తే కల్కి. సో దశావతారాల్లో చివరి అవతారమైనటువంటి ఈ కల్కి పురాణంలో కూడాను మనకి శంబాల నగరం ప్రధానంగా ఉంటుంది. ఎందుకంటే కల్కి జననం అనేది ఈ శంబాల నగరంలోనే జరుగుతుంది. సో విష్ణు వ్యాసుడికి అలానే సుమతికి పుట్టినటువంటి బిడ్డనే కల్కి. సో కల్కి జననం కంటే కొద్ది గంటల ముందర ఏంటంటే విష్ణు వ్యాసుడు చనిపోతాడు అనమాట. సో కల్కికి జననం ఇచ్చిన తర్వాత కొద్ది రోజుల్లోనే సుమతి కూడా చనిపోతుంది. ఆ సమయంలో అక్కడికి వచ్చినటువంటి పరశురాముడు సో అక్కడ ఉన్నటువంటి కల్కికి ట్రైనింగ్ ఇచ్చి యుద్ధ విద్యలన్నీ నేర్పిస్తాడనమాట. అలా శంబాలాకి 24వ రాజుగా కల్కి మహారాజు అవుతాడు. ఈ కలియుగం అనేది అంతమయ్యే సమయానికి మన సృష్టి ఎలా ఉంటుందంటే ప్రస్తుతం మనం చూసినటువంటి ఈ సొసైటీలోనే అయ్యో చాలా అన్యాయాలు జరుగుతున్నాయి, చాలా అధర్మాలు జరుగుతున్నాయని ఆలోచిస్తుంటాం. బట్ బేసికల్గా మన కలియుగం అంతం వచ్చేసరికి పరిస్థితి ఇంకా దారుణంగా ఉంటుంది. న్యాయం, ధర్మం, నీతి, సిగ్గు, మానం, మర్యాద అంటారే లైక్ ఇటువంటి పదాలకి అసలు డిక్షనరీలో కాదు కదా, చుట్టుపక్కల ఎవరి మొహాల్లో కూడా కనిపించవు అనమాట. చాలా కిరాతకంగా మనుషులు తయారవుతారు అండ్ చాలా రక్తాన్ని, చాలా దారుణాన్ని చూడాల్సి వస్తుంది. సో ఎవరైతే కనీసం ధర్మం కూడా పాటించకుండా ఉంటారో, ఎవరైతే ఇంకా ప్రజల్ని ఇబ్బంది పెడుతూ ఉంటారో సో వాళ్ళందరినీ అంతం చేయడానికి వచ్చేటటువంటి వ్యక్తే కల్కి అనమాట. ఇది మనం కల్కి పురాణంలో మనగా చూసుకున్నట్లయితే కల్కి పురాణంలో 2వ అధ్యాయంలో 15వ వచనంలో మనకి ఈ శంబాల నగరం గురించి ఉంటుందన్నమాట. సో ఈ శంబాల నగరంలో ఉండేటటువంటి మనుషులు ఎలా ఉంటారంటే సో 10 అడుగుల ఎత్తుంటారు అండ్ అలానే వాళ్ళందరి జీవిత ఆయుష్ ఎంత ఉంటుందంటే 100 ఏళ్ళు ఉంటుందన్నమాట. సో 100 ఏళ్ళు అంటే ప్రస్తుతం మనకు ఉంది కదా అనుకుంటారు. కానీ మీరు కానీ గమనించినట్లయితే చాలా మంది ఇప్పటికే చెప్పారు ఈ కలియుగం అనేది అంతమయ్యే సమయానికి ఎలా ఉంటుంది అంటేను జనాలందరూ కూడాను కేవలం 2 నుంచి 3 అడుగులు మాత్రమే ఉంటారు అండ్ వాళ్ళ లైఫ్ టైం వచ్చేసి కేవలం 18 to 20 ఇయర్స్ మాత్రమే ఉంటుంది. అంటే ఈ టైం లోపల వాళ్ళ లైఫ్ టైం అనేది కంప్లీట్ అయిపోతుంది. ప్రెజెంట్ మనకి ఎలాగైతే ఒకప్పుడు 100 ఇయర్స్ ఉండి ప్రెజెంట్ ఇప్పుడు ఎలా అయితే ఒక 70 ఇయర్స్ అలా పడిపోయిందో సో కలియుగం అనేది ఎండ్ అయ్యే సమయానికి ఎలా ఉంటుంది అంటే కేవలం 18 ఇయర్స్కే మనుషులు చనిపోతారనమాట. లైక్ రకరకాల వ్యాధులు అయితే రావడం జరుగుతుంది. సో ఇటువంటి సమయంలో ఈ శంబాల అనేటటువంటి నగరంలో మాత్రమే జనాలు 10 అడుగుల ఎత్తులోను అండ్ అలానే 100 ఏళ్ళ జీవితం అంటే 100 ఏళ్ళ కంటే ఎక్కువ కూడా జీవించగలిగేటటువంటి మనుషులు అక్కడ ఉంటారంట. సో ప్రస్తుతం మనం చూసుకున్నట్లయితే చిరంజీవులు అని చెప్తాం కదా, చెప్పాలంటే విభీషణుడు, హనుమంతుడు అండ్ అలానే రీసెంట్ గా మనం కలికిలో చూసినటువంటి అశ్వత్థాముడు. సో వీళ్ళందరూ కూడా ఈ శంబాల నగరంలోనే ఉంటారు అనేటటువంటి విషయాలు అయితే మనకి పురాణాల్లో మెన్షన్ చేయడం జరిగింది. సో ఇదంతా నిజం, అసలు పాసిబులా, అసలు శంబాల నగరం అనేది లేదు కదా. సో అక్కడ ఉన్నటువంటి మనుషులను అంటే ప్రిడిక్ట్ చేసి ఎలా రాయగలిగారు పురాణాలను అడిగితే అంతా మనకే తెలుసు అని అనుకుంటుంటాం మనం. బట్ బేసికల్గా మనకి చాలా తక్కువ తెలిసిందనమాట. ఎగ్జాంపుల్కి మనం కానీ తీసుకున్నట్లయితే ఈజిప్ట్లో ఉన్నటువంటి పిరమిడ్స్ గురించి మనకు తెలియదు కదా. ఇప్పటికీ అది ఒక పాత 7 వింతలు ఏదైతే ఉందో అది కూడా ఒక వింత అనమాట. సో ఎందుకు అంటే వింత అయినది దాన్ని అసలు ఎలా బిల్డ్ చేస్తారన్న విషయం తెలియదు. ప్రెసెంట్ ఇప్పుడు ఇంత టెక్నాలజీ పెట్టుకున్న మనమేను అటువంటి ఒక పిరమిడ్ని తయారు చేయలేకపోతున్నాం. అటువంటిది ఎన్నో వేల సంవత్సరాల క్రితం ఎలా పిరమిడ్స్ అనేటటువంటి వాటిని తయారు చేస్తారు.
అసలు ఎలా తయారు చేశారు అనేటువంటి విషయాన్ని కూడా మనకు అంతుపట్టినటువంటి ఒక రహస్యంగా మారింది. సో అందువల్ల అది 7 వింతల్లో ఒకటైందనమాట. సో ఈ విధంగా మనం కానీ చూసుకున్నట్లయితే ఒకప్పుడు చేసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో మనకి అసలు ఎలా చేశారనేటువంటి విషయం కూడా తెలియదు. ఇక మరి ఉన్నటువంటి గ్రంథాల్లో మనం కానీ చూసుకున్నట్లయితే ఉన్నటువంటి 4 వేదాలు ఏవైతే ఉన్నాయో వాటిలో కూడా మన అధర్వణ వేదంలో చూసుకున్నట్లయితే ఆయుర్వేదానికి సంబంధించినటువంటి చాలా విషయాలు ఉంటాయి. అంటే ఏ జబ్బుకి ఎటువంటి మెడిసిన్ ఇవ్వాలి సో అనేటటువంటి విషయాన్ని 1000 ఏళ్ల క్రితమే సుమారు ఒక 1000-2000 సంవత్సరాల తర్వాత రాబోయేటటువంటి జబ్బులకి ఎటువంటి మెడిసిన్ ఇస్తే నయమవుతుంది అనేటటువంటి విషయాల్ని ఆల్రెడీ మనం ఆయుర్వేదం బుక్లో మనం చూస్తుంటాం అనమాట. సో ఇది ఎలా పాసిబుల్ అంటే సో కొంతమంది చెప్పేటటువంటి కాన్స్పిరెన్సీ థియరీ ఏంటంటే వీళ్ళు టైం ట్రావెల్ చేసే వాళ్ళు ఉన్నారు అనేసి. లైక్ శంబాల నగరంలో ఇంకా చాలా మంది చిరంజీవులుగా ఉన్నారు కదా. సో ఈ శంబాల నగరం అనేది ఆల్రెడీ ఇన్బిల్ట్ అయింది. ఈ శంబాల నగరం అనేది ప్రస్తుతానికి మన ఇండియాలో ఉన్నటువంటి హిమాలయాస్కి దగ్గరలో ఉంది అని చూపిస్తారు. మనం రీసెంట్గా మనం కానీ చూసుకున్నట్లయితే కల్కి సినిమాలో కూడా కాశీకి దగ్గరలో ఉన్నట్టు చూపిస్తారనమాట. లైక్ ఆ వర్షంలో చూసుకున్నట్లయితే నిజంగా నాగేశ్వర్ చాలా గట్టిగా ట్రై చేశాడు. మరి పాయింట్కి వస్తే సో అక్కడ ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే కొన్ని వేల సంవత్సరాల క్రితం ఉన్నటువంటి జ్ఞానులు మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు టైం ట్రావెల్ చేసి ప్రజెంట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో మన చుట్టుప్రక్కలే తిరుగుతున్నప్పటికీ కూడాను మనకి కనబడకుండా తిరుగుతుంటారు. సో అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఇక్కడ ఉన్నటువంటి జబ్బులన్నీ తెలుసు కాబట్టి సో వాటిని ఎలా నయం చేయాలనేటువంటి విషయాన్ని అక్కడ అలాంటి బుక్స్లో ముందుగానే రాసి పెట్టారు అనేటటువంటి ఒక థియరీ ఉంది. ఇక రెండో విషయం ఏంటంటే కాలచక్రం అనే పదం గురించి మీరు వినుంటారు. సో ఈ కాలచక్రం ఏంటంటే టిబెట్కి సంబంధించినటువంటి ఒక కథ లాంటిది అనమాట. సో అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ ముఖ్యంగా టిబెటన్ బుద్ధిజంలో ఈ కాలచక్ర గురించి చాలా ఎక్కువగా ఉంటుంది. సో వీళ్ళు కూడా మెన్షన్ చేస్తారనమాట. సో వాళ్ళు కూడా మెన్షన్ చేస్తారనమాట ఈ శంబాల నగరం గురించి. అండ్ అసలు ఎవరైనా ఈ శంబాల నగరాన్ని ఇప్పటిదాకా ఎవరైనా చూసారనంటే మనం కానీ చూసుకున్నట్లయితే ఈ టిబెట్లో ఉన్నటువంటి డైలాలామా అనేటటువంటి వ్యక్తిని అంటే బుద్ధిజంలో అతను ఒక గురువు. ఈ పాటి మీరు చూసుంటారు. సో అతను చాలా మంది అడిగారు అనమాట అసలు ఈ శంబాల నగరం లాంటివి ఉందా అని అడిగినప్పుడు ఆయన ఉందని చెప్పడం జరిగింది. సో ఆయన చెప్పాడని నమ్మేస్తావా అని మీరు అడిగితే ఎవరి నమ్మకాలు వాళ్ళవి. బట్ ఉంది అని దాని గురించి చాలా గొప్పగా చెప్పిన వ్యక్తి కాబట్టి డైలాలామా గురించి కూడా చాలా ఆర్టికల్సే వచ్చినాయి. సో మనం కానీ చూసుకున్నట్లయితే 1254లోనే వెనిస్ నగరానికి చెందినటువంటి మార్కో పోలో కూడా తన బుక్స్లో పేర్కొనడం జరిగిందనమాట. సో ఈ విధంగా నేను ఒక నగరాన్ని చూశాను అంటే కానీ నేనేం చూశానో చెప్పలేకపోవచ్చు కానీ చూసి నాకు గుర్తుంది అక్కడ ఎలా ఉందనేసి. అదొక స్వర్గంలాగా అనిపించింది. బట్ ఆ ప్లేస్కి వెళ్ళిన తర్వాత నేను మొదట శాపగ్రస్తుని అయ్యాను. బట్ రిటర్న్ వచ్చేసరికి చూసుకున్నట్లయితే నా ట్రూప్ మొత్తం కూడా వాళ్ళే కొట్టుకుంటూ ఒక్కొక్కరు అక్కడక్కడ చనిపోయారు అని తన బుక్లో పేర్కొనడం జరిగింది. సో మార్కో పోలో గురించి మనకు తెలియదు కదా. హిస్టరీస్లో తన గురించి తిరిగినటువంటి ప్రదేశాలు అంటే ప్రపంచ యాత్రికుడు అనమాట. సో ప్రెజెంట్ మనకి నాన్ వైష్ణవ్ ఎలా అయితే ప్రపంచ యాత్రికుడు ఉన్నాడో లైక్ మార్కో పోలో కూడా ఏంటంటే చాలా ప్రదేశాలు చాలా దేశాలు తిరిగాడు అనమాట. సో అలానే 1254లో అతను ఏషియన్ కంట్రీకి ట్రావెలింగ్కి వచ్చినప్పుడు సో అక్కడ ఉన్నటువంటి ప్రదేశాలను చూస్తున్నప్పుడు ఈ శంబాల నగరం కూడా వెళ్ళడం జరిగిందంట. బట్ దాని తర్వాత మళ్ళీ వచ్చినప్పుడు అటువంటి నగరాన్ని చూడలేదని తన బుక్స్లో అయితే పేర్కొనడం జరిగింది. సో ఈ విధంగా కొందరు చూశానని ఎప్పుడో 1254లోనే పేర్కొన్నారు. అసలు ఈ శంబాల నగరం అనేది అసలు ఇప్పటికి కూడా లేనటువంటి ఈ నగరాన్ని వీళ్ళందరూ అసలు ఎలా చూశారు అసలు ఎలా కనుక్కున్నారో తెలియదు. ఇక రెండో ప్రపంచ యుద్ధానికి ప్రధాన కారకుడైనటువంటి అడాల్ఫ్ హిట్లర్ కూడా ఈ శంబాల నగరానికి వెతకడానికి చాలా ట్రై చేశాడు అనేటటువంటి కథలు మనం వినుంటాం. అసలు అడాల్ఫ్ హిట్లర్ అసలు ఎందుకు ట్రై చేశాడంటే అడాల్ఫ్ హిట్లర్ గురించి మనకు తెలియదు కాదు. సో అతని ఉద్దేశం ప్రకారం ఏంటంటే జర్మనీ అనేటటువంటి కంట్రీయే వరల్డ్ వైడ్గా చూసుకున్నట్లయితే టాప్ ప్లేస్లో ఉండాలి అనుకున్నాడు. సో అందుకనే తను 1920sలో ఒక సోల్జర్గా ఉన్నప్పుడే హిందూ పురాణాస్ని చదవడం మొదలుపెట్టాడు. సో హిందూ పురాణాస్లో ఉన్నటువంటి కథల ప్రకారం ఏన్షియంట్ టెక్నాలజీ అంటే ఇంకా గొప్ప టెక్నాలజీ అనేటటువంటిది హిందూ పురాణాస్లో భారతదేశంలో ఉంది అని పుస్తకాల ద్వారా కనుక్కున్నటువంటి హిట్లర్ ఏం చేశాడంటే దానికోసం ప్రయత్నాలు చేయడం సాగాడు. సో ఎప్పుడైతే తనకి అధికారం వచ్చిందో సో జర్మనీలో ఉన్నటువంటి జ్ఞానులు ఎవరైతే ఉంటారంటే ఇంటెలిజెంట్ గాయ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ పంపించి 1930లో ఈ శంబాల నగరం ఎలా ఉందో ఎక్కడ ఉందో కనుక్కొని నాకైతే చెప్పండి అన్నాడు. సో ఇందుకు కారణాలు ఏంటి అంటే సో ఆ టైంలో అంటే జర్మనీలో ఉన్నటువంటి సోల్జర్స్ అందరూ కూడా యుద్ధాల్లో పాల్గొంటారు కాబట్టి వాళ్ళకి ఏం జరిగినా సరే ఏం కాకూడదు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు శంబాల నగరంలో చిరంజీవులు అందరూ బతుకుంటారు అనమాట. లైక్ అంటే వాళ్ళకి చావు అనేది ఉండదు. సో యుద్ధంలో పాల్గొన్నటువంటి సైనికులు ఎవరు చనిపోకుండా ఉండాలంటే అక్కడ ఉన్నటువంటి ఆయుర్వేద మూలికలతోనే తీసుకొస్తేనే పాసిబుల్ అనేటటువంటి హిందూ పురాణాన్ని నమ్మినటువంటి అడాల్ఫ్ హిట్లర్ సో వాళ్ళకున్నటువంటి సైన్యంలో కొందరి తెలివైన సైనికులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ మాత్రమే శంబాల నగరాన్ని వెతకమని పంపించాడు. అండ్ అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి టెక్నాలజీతో కొత్త రకమైన బాంబ్స్ని అంటే ఇప్పటి వరకు అవతల ఆపోజిట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా తెలియనటువంటి వెపన్స్ని తయారు చేయాలన్న ఉద్దేశంతో ఈ శంబాల నగరాన్ని వెతకమని అయితే వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సైనికులు పంపించడం జరిగింది. బట్ మోర్ ఓవర్ తిరిగినటువంటి సైనికులు అందరికీ కూడాను మొత్తం భారతదేశం మొత్తం తిరిగినప్పటికీ కూడాను వాళ్ళకి ఎక్కడ శంబాల నగరం అయితే కనిపించలేదు. అక్కడ ఉన్నటువంటి సాధువులను అడిగినప్పుడు వాళ్ళు చెప్పారంట శంబాల నగరం అనేది కేవలం మోక్షం లభించిన వారికి మాత్రమే కనిపిస్తుంది, నీలాంటి మూర్ఖులకైతే లభించుదని మన ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళు చెప్పడంతో ఆ విషయం తెలుసుకున్నటువంటి హిట్లర్ చాలా డిసప్పాయింట్ అయినట్టు మనకి చాలా హిస్టరీ బుక్స్ అయితే కనిపిస్తుంది. అండ్ ఈ
విధంగా శంబాల నగరానికి సంబంధించి ఏంటంటే డిఫరెంట్ కథలు అయితే ఉన్నాయన్నమాట. సో మీకు తెలిసినంత వరకు శంబాల నగరం అనేది ఎలా ఉండబోతోంది, నిజంగా చెప్పాలంటే కల్కి సినిమాలో చాలా నీట్గానే చూపించారు శంబాల నగరాన్ని. బట్ వాట్ ఎవర్ మనం కానీ విషయాన్ని కానీ గమనించుకున్నట్లయితే శంబాల నగరం అనేది చాలా అందమైనదిగా మన ఇమాజినేషన్లో ఉంది. సో ప్రపంచం మొత్తం నీళ్లు కూడా దొరకనటువంటి ప్రదేశంలో అటువంటి ఒక శంబాల నగరంలో మాత్రమే అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి అనేటటువంటి విషయంగా అయితే మనకి ఈ పురాణాల్లో అయితే లిఖించబడి ఉందన్నమాట. సో ఈ విధంగా కల్కి పురాణం గారు మీరు కానీ చదివినట్లయితే ఈ శంబాల అనేటటువంటి ప్రదేశం గురించి మనకు తెలుస్తుంది. అండ్ నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎలా అయితే కొన్ని ఒకప్పుడు ఉన్నటువంటి పేర్లు కాకుండా ఇప్పుడు ఇలా పేరు, ఎగ్జాంపుల్కి మన నెల్లూరు కూడా ఒకప్పుడు సింహపురి అనే పేరు ఉండింది, దాని తర్వాత ఇది నెల్లూరుగా మారింది. అండ్ అలానే మద్రాస్ అనే పేరు చెన్నైగా మారింది, బాంబే అనే పేరు ముంబైగా మారిందో, లైక్ ఈ విధంగానే ఫ్యూచర్లో కొన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి ఒక ప్రదేశం పేరే శంబాలగా మారుస్తారేమో అనేటటువంటి నా ఒపీనియన్ అనమాట. సో మీ ఒపీనియన్ ఏంటి, ఈ శంబాల నగరం గురించి మీరు విన్నటువంటి కథలేంటి, అండ్ మీరేమైనా కనీసం దాన్ని ఏమైనా ఎక్స్పీరియన్స్ చేయగలిగారా? అండ్ ఇందులో చాలా థియరీసే ఉన్నాయి. కొందరు ఏమంటారంటే ఇది మల్టీ డైమెన్షన్లో ఉన్నటువంటి ఒక నగరం అని కూడా పేర్కొంటూ ఉంటారు ఈ శంబాల నగరాన్ని. అంటే మల్టీ డైమెన్షన్ ఈ విధంగా చాలా టైం ట్రావెల్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఆయుర్వేదం, ఇలా చాలా విషయాలు కూడా ఈ శంబాల నగరానికి ఇంక్లూడ్ అయి ఉన్నాయి. సో ఈ శంబాల నగరం మీద మీకున్నటువంటి ఒపీనియన్ ఏంటి? అంటే నాకు తెలిసినటువంటి నేను రీసెర్చ్ చేసినటువంటి వీడియోస్లో లైక్ ఉన్నటువంటి ఇతిహాసాల్లో ఉన్నటువంటి హిస్టరీ అనమాట ఇది. సో ఈ విధంగా నాకు దొరికినటువంటి కంటెంట్ అయితే మీకు చెప్పడం జరిగింది. సో మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే శంబాల నగరం మీద మీకున్నటువంటి ఉద్దేశాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. వెయిట్. సో ప్రీవియస్గా నేను చేసినటువంటి కల్కి వీడియో మీద కొందరైతే డిఫరెంట్గా రియాక్ట్ అయ్యారనమాట. సో బేసికల్గా ఏంటంటే కామెంట్స్ అనేవి కామన్, అంటే పాజిటివ్ అవ్వచ్చు, నెగిటివ్ అవ్వచ్చు. బట్ ఈసారి ఏంటంటే ఇకపై నేను చేసినటువంటి వీడియోస్ అన్నీ కూడా నాకు వచ్చినటువంటి కామెంట్స్ని కూడా నేను రియాక్షన్ ఇస్తానమాట. సో ప్రెజెంట్ విషయం ఏంటంటే లాస్ట్ టైం నేను చేసినటువంటి ప్రీవియస్ కల్కి వీడియో ఏదైతే ఉందో సో దానికి కొందరు రియాక్షన్స్ ఇవ్వడం, కామెంట్స్ అని పెట్టడం జరిగింది. సో సోది కొట్టకు బ్రో, ఇది కేవలం నువ్వు చెప్పిందంతా 30% కరెక్ట్, 70% రాంగ్, అండ్ ఇన్ కేసు వ్యాసుడి మహాభారతం చదువు అనేసి చాలా తెలివిగా ఆన్సర్ అయితే చాలా మంది కామెంట్స్ అయితే పెట్టారనమాట. సో నా ఒపీనియన్ ప్రకారం నేను మీకు ఇచ్చే ఆన్సర్ ఏంటి అంటేను, సో బేసికల్గా పురాణాలు అనేటటువంటి వాటిలో ఏంటంటే చాలా రకాల కథలు అనేవి మనకి వాడుకలో ఉంటాయి. సో ఒక్కొక్క ప్రదేశంలో ఒక్కొక్కలా రాసుంటారు, ఒక్కొక్క ప్రదేశంలో ఒకరు గొప్పగా రాసుంటారు. సో కొంతమందికి రాముడు మంచివాడు అంటే లైక్ తండ్రి మాట విని వెళ్ళాడు కాబట్టి మంచివాడు అని కొంతమంది అనొచ్చు. సో కొంతమంది మంచివాడు అని ఎందుకు అంటాడంటే రావణుడు చంపాడు కాబట్టి మంచివాడు అనొచ్చు. సో నువ్వు ఎలా చెప్తావు అనేసి ఇట్లా క్వశ్చన్ చేయడం కరెక్ట్ కాదు. సో ఒక్కొక్కరి వర్షన్లో ఒక్కొక్కరికి ఒక్కొక్కటి మంచిగా అనిపించవచ్చు. సో నా వర్షన్లో నేను మహాభారతంలో నేను తీసుకున్నటువంటి రిఫరెన్సెస్ ద్వారా నాకు కనిపించిన కథ, నాకు వినిపించిన కథ, నాకు చెప్పిన వాళ్ళ దగ్గర నుంచి నాకు వచ్చిన కథనే నేను మీకు ఫుల్ కర్ణ స్టోరీలో చెప్పడం అయితే జరిగిందనమాట. సో మీరు చెప్పినటువంటి కామెంట్స్, మీరు ఇచ్చినటువంటి సపోర్టు నాకు ఖచ్చితంగా యాక్సెప్ట్ చేస్తాను, నాట్ ఎ ప్రాబ్లం. బట్ ఎవ్రీవన్ ఏమంటారు, ముఖ్యంగా అందరూ అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటి అంటే సో ప్రతి ఒక్కరికి ఇదే 100% కరెక్ట్ అని చెప్పడానికి లేదు. ఎందుకంటే బికాస్ ఆఫ్ అది హిస్టరీ. సో జరిగిపోయినటువంటి ఒక విషయాన్ని ఎవరు కూడా ఇదే నిజం అనేటటువంటి విషయాన్ని అయితే ఎవరు కూడా క్లారిటీ ఇవ్వలేరు అనమాట. సో ఇలా జరుగుండొచ్చు, ఇలా అయి ఉండొచ్చు అని ఒక్కొక్కరికి ఒక్కొక్క థియరీ అనేది ఉంటుంది. సో నేను లాస్ట్ చెప్పినటువంటి నా ప్రాస్పెక్టివ్లో కర్ణ లైఫ్ స్టోరీ ఎలా ఉంటుందని మాత్రమే చెప్పాను, కానీ ఇది కేవలం మీరు ఇదే నమ్మాలి, నేను చెప్పిందే నిజం అన్న విషయాన్ని నేను ఎక్కడైతే మెన్షన్ చేయలేదు. సో వాట్ ఎవర్ ఎనీవన్ కెన్ హట్ అయి ఉంటే ఐఎమ్ అపాలజైజ్. బట్ నా తరపున మాత్రం నేనేంటంటే నా వర్షన్లో నేను విన్నటువంటి కథను మాత్రం మీకు చెప్పే ప్రయత్నం చేశాను. అండ్ ప్రెజెంట్ ఇప్పుడు చెప్పినటువంటి శంబాల నగరం కూడా నేను అలా చెప్పినటువంటి విషయాన్ని. సో ఈ రియాక్షన్స్కి మీరు రియాక్ట్ అయిపోయి కామెంట్స్ ఏమి పెట్టకుండా అయితే ఉండదు. సో అలౌ కామెంట్స్ అండ్ లైక్స్ అనేది ఇస్తుండండి. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సాస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.